నమస్తే అండి, నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రంజాన్ స్పెషల్గా కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్ తయారు చేసుకుందాం. చాలా చాలా బాగుంటాయండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా కేఎఫ్సి స్టైల్లో టేస్ట్ అదే విధంగా వచ్చేలాగా తయారు చేసుకోవచ్చు. చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత బాగా వచ్చినాయో. టేస్ట్ కూడా అంతే బాగున్నాయండి, చాలా చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఇక్కడ దానికోసం నేను ఒక 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ తీసుకుంటే మంచిదండి. బోన్స్ అయినా పర్వాలేదు, కానీ కొంచెం సాఫ్ట్గా ఉన్న బోన్స్ తీసుకోండి. మరి ఎముకలు కాకుండా ఉండేవి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిలో ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కడుక్కోండి. దీన్ని ఒక 3-4 సార్లు కడుక్కొని ఇప్పుడు దీన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అందులోనే తగినంత ఉప్పు వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా చిలకరించినట్టు వాటర్ వేసుకొని దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి, మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటే అంత బాగా అంత సాఫ్ట్గా ఉంటాయండి ఈ పాప్కార్న్స్, చికెన్ పాప్కార్న్స్. ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసాం కదా, ఒక 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకు టైం ఉంటే 2 అవర్స్ పెట్టినా చాలా బాగుంటాయి. నేను ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, తగినంత ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం లూజ్గా కలుపుకోవాలి. దీన్ని చూసుకుంటూ వేసుకోండి. వాటర్ మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మైదా పిండి ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా ఉండలేం లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనకు కేఎఫ్సి స్టైల్లో ఎలా ఉంటుందో అంతకంటే టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎటువంటి అన్హెల్దీ లేకుండా మనం ఇంట్లోనే నీట్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు 1 అవర్ పాటు మ్యాగ్నేట్ అయింది కదా, ఇప్పుడు మనం కలిపెట్టుకున్నాం కదా ఈ మైదా ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా వేసుకోవడం వలన మనకు కోటింగ్ బాగా పడుతుంది అనమాట. డైరెక్ట్ అలా వేసుకున్న కారం కలుపుకొని వేసుకున్న పడుతుంది. కాకపోతే మైదా పిండి ఇలా లూజ్గా కలుపుకొని వేసుకుంటే కోటింగ్ బాగా పడుతుంది. ఇప్పుడు ఇంకో ప్లేట్ తీసుకొని 1 కప్పు మైదా వేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోరు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని దీన్ని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా పొడి పిండిలో ఉప్పు కారం వేయడం వల్ల మనకు చప్పగా లేకుండా కోటింగ్కి కారకారంగా చాలా బాగుంటాయి. ఇప్పుడు పొడి పిండి, మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్, ఇవి వచ్చేసి చల్ల నీళ్ళండి. ఫ్రిడ్జ్లో నీళ్ళు చల్లగా ఉండే వాటర్ తీసుకోండి. చల్లటి వాటర్లో వేసుకొని కోటింగ్ చేసుకుంటే మనకు మంచిగా పడుతుంది. ఇంకా లేయర్స్గా వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క ముక్కగా తీసుకొని పొడి పిండిలో వేసుకొని మొత్తం డిప్ చేసుకోండి. ఒకసారి మరీ ఒత్తినట్టు కాకుండా జస్ట్ ఇలా డిప్ చేసేసుకోండి. మైదా పిండిలో మొత్తం ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకోండి. ఒక్కసారి మొత్తం వేసుకుంటే సరిపోవు మనకి. ఇలా వేసుకొని ఐస్ వాటర్లో జస్ట్ అలా ముంచేసి ఇలా తీసేసేయండి. ఎక్కువసేపు ఉంచొద్దండి. జస్ట్ అలా ముంచి ఇలా తీసేసి మళ్ళీ పిండిలో వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మొత్తం పిండి మొత్తం ఆ ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోండి. ముక్కలు అయితే ఒత్తినట్టు అనొద్దండి, జస్ట్ కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు జాలి గరిటె ఉంటుంది కదా అందులో వేసేసుకుంటే మనకి ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే ఆ జాలి గంటతోటి మొత్తం పోతుంది. ముక్కలకు బాగా పడుతుంది, ఎక్స్ట్రా పిండి మొత్తం పోతుంది. ఇలా అనుకోవడం వల్ల అన్ని ముక్కలు ఇలాగే కోట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, మంచిగా ఇలా లేయర్స్ వచ్చేలాగా కోట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ చిన్న మంట మీద మాత్రమే హీట్ అవ్వనివ్వాలండి. మంట హైలో పెడితే మనకు మాడిపోతాయి, ఇంకా లోపల పచ్చిగా ఉండిపోతాయి. మంట చిన్నగా పెట్టుకొని 10 నిమిషాల వరకు హీట్ చేసుకోండి. మంట సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకొని అలాగే మంట సిమ్లో ఉంచుకొని మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకే కాల్చుకోవాలండి. మంట ఎట్టి పరిస్థితిలోనూ హైలో పెట్టుకోవద్దు. అప్పుడు హైలో పెట్టుకుంటే మనకు మాడిపోయినట్టు అవుతాయి. సో మంట సిమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కానీ ఇలా కాల్చుకుంటేనే మనకి లోపల సాఫ్ట్గా ఉంటాయి, బయట క్రిస్పీగా. చూడండి, మీకు మంచిగా లేయర్స్ బాగా కనపడుతున్నాయి. చూడండి, మన కేఎఫ్సీలో ఎలా వస్తాయో పాప్కార్న్స్ సేమ్ అలాగే వచ్చాయి. చూడండి లేయర్స్ ఎంత బాగున్నాయో. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంట సిమ్లో పెట్టుకొని అన్నీ ఇలాగే కాల్ చేసుకోవాలి. అప్పుడు మనకు కేఎఫ్సీ చికెన్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది కేఎఫ్సీ పాప్కార్న్. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దలకు కూడా చాలా ఇష్టం కదా. ఇలా ఇంట్లోనే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేదండి, 3 ఇంగ్రీడియంట్స్ తోటి మనం కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కార్న్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే
ఇంకా బయట కేఎఫ్స్కి వెళ్ళే పనే ఉండదండి. చాలా చాలా క్రిస్పీగా క్రంచీగా లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా లేయర్లుగా చూస్తుంటేనే మీకు అర్థమైపోయింది. అంత బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా అలాగే ఉన్నాయండి. సాస్ వేసుకొని తినొచ్చు, లేదంటే మయోనీస్ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటాయండి. సాస్ కంటే ఉట్టియే చాలా చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్